హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు 10 కంపెనీలు ఒక 5 ఇయర్స్లో ఎంతెంత రిటర్న్ ఇచ్చినాయి ఆ కంపెనీల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేది మనకు కొంచెం అర్థమవుతుంది. దాంట్లో ఫస్ట్ కంపెనీ అంటే 10 నుంచి 1 వరకు పోదాం. దాంట్లో ఫస్ట్ 10వ కంపెనీ వచ్చి టాటా పవర్ లిమిటెడ్. ఇది వచ్చేసి సెక్టార్ వచ్చి పవర్. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 437 ఉంది. మార్కెట్ క్యాపిటల్ వచ్చి 1,39,604 కోట్లు ఉంది. అయితే దీనికి చూసుకుంటే దీని 10 ఇయర్స్ యావరేజ్ సిఏజిఆర్ ప్రకారం చూస్తే 19%, 5 ఇయర్స్లో 45%, 3 ఇయర్స్లో 65%, 1 ఇయర్ వచ్చి 11% అంటే 117%. ఇక దీని ఇన్వెస్ట్మెంట్ ₹1,00,000 కానీ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్స్పెక్టేషన్ రిటర్న్ ప్రకారం 48%. 5 ఇయర్స్లో ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ₹5,40,974 అంటే ₹1,00,000 ఇన్వెస్ట్ మొత్తం ₹6,40,973 అయింది. ఇది 10వ కంపెనీ. ఇక పోతే 9వ కంపెనీ చూస్తే డీబీ వైర్స్ లిమిటెడ్. ఇది వచ్చేసి సెక్టార్ వచ్చి స్టీలు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 510, మార్కెట్ క్యాప్ 801 కోటి. ఇక 10 ఇయర్స్లో చూస్తే ఇది 0. 5 ఇయర్స్లో మాత్రం 53, 3 ఇయర్స్లో వచ్చేసి 73, 1 ఇయర్ వచ్చేసి 41. ఇది సేమ్ ఇన్వెస్ట్మెంట్. ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్ వచ్చింది ఎక్స్పెక్టేషన్ 53%. 5 ఇయర్స్లో వచ్చి ₹1,00,000 పెడితే ₹7,38,411 అయింది. టోటల్ వాల్యూ ₹1,00,000తో కలుపుకొని ₹8,38,411. ఇక పోతే నెంబర్ 8 అపార్ ఇండస్ట్రీస్. సెక్టార్ వచ్చి క్యాపిటల్ గుడ్స్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 7,0602 ఉంది. మార్కెట్ క్యాప్ వచ్చేసి 30,537 కోట్లు. దీని సిఏజిఆర్ ప్రకారం చూస్తే 10 ఇయర్స్లో 49%, ఈ 5 ఇయర్స్లో 63%, 3 ఇయర్స్లో 146%, 1 ఇయర్ వచ్చేసి 170% రిటర్న్ ఇచ్చింది. దీనికి గాను ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్స్పెక్టేషన్ రిటర్న్ ప్రకారం 63%, ఇన్వెస్ట్మెంట్ 1 lakh, తర్వాత ఎగ్జిట్ అంటే రిటర్న్ వచ్చింది 10,50,636. టోటల్ వాల్యూ ప్రకారం ₹11,50,636. ఇక పోతే నెక్స్ట్ 7 వచ్చి అదానీ పవర్ లిమిటెడ్. ఈ సెక్టార్ వచ్చి పవర్. కరెంట్ మార్కెట్ 592, మార్కెట్ క్యాప్ వచ్చి 2,28,177 ఉంది. ప్రజెంటు సిఏజిఆర్ ప్రకారం చూస్తే 10 ఇయర్స్లో వచ్చి 29%, 5 ఇయర్స్ వచ్చి 65%, 3 ఇయర్స్ 84%, 1 ఇయర్ వచ్చి 163%. దీనికి గాను 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెడితే 65% రిటర్న్ ప్రకారం చూస్తే రేటు 1 lakh గాను ₹11,22,981. టోటల్ వాల్యూ వచ్చి ₹12,22,981. ఇక పోతే కేపీఐటీ టెక్నాలజీ. ఈ సెక్టార్ వచ్చి ఐటీ సెక్టార్. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1,416, మార్కెట్ క్యాప్ వచ్చి 38,831. దీని సిఏజిఆర్ ప్రకారం చూస్తే 10 ఇయర్స్లో ఏం లేదు, 5 ఇయర్స్లో వచ్చి 67%, 3 ఇయర్స్ 94%, 1 ఇయర్ 55%. దీని ఇన్వెస్ట్మెంట్ కానీ చూస్తే 1,00,000 ఇన్వెస్ట్మెంట్, 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెడితే 67% రిటర్న్. 5 ఇయర్స్లో చూసుకుంటే ₹1,00,000 ఇన్వెస్ట్ 11,98,920. టోటల్ వాల్యూ వచ్చి 12,98,920. అంటే ఈ ₹1,00,000 ఎందుకు చేసుకుంటే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ అంటే ఈజీగా ఉంటుందని చెప్పడానికి. ఇదే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఆర్బీఐ రిజర్వ్ ప్రకారం చూస్తే 9 నుంచి 10 సంవత్సరాలు రిటర్న్ ఉంది. ఇదే 5 ఇయర్స్లో చూస్తే 12 లక్షలు ఉంది. అంటే ఇలా కంపెనీలు ప్రతిదీ అవుతుందని కాదు, బెస్ట్ కంపెనీలను చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే. నెక్స్ట్ 5 వచ్చేసి జాఫ్టర్ వర్గన్ లిమిటెడ్. ఇది వచ్చేసి సెక్టార్ వచ్చి క్యాపిటల్ గుడ్స్. కరెంట్ మార్కెట్ సిఎంపి అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అన్నట్టు 411. మార్కెట్ క్యాప్ వచ్చి 16,943 కోట్లు. ఈ సిఏజిఆర్ ప్రకారం, సిఏజిఆర్ అంటే కరెంట్ యావరేజ్ ప్రకారం అంటే 1 ఇయర్కి గాను రిటర్న్ ఇచ్చిన ప్రకారం మాట్లాడుకున్నట్లు. 10 ఇయర్స్కు 41%, 5 ఇయర్స్కి వచ్చి 86%, 3 ఇయర్స్కి వచ్చి 191%, 1 ఇయర్కి వచ్చి 292%. సో
చూడండి ఇక ఈ కంపెనీ ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ప్రకారం 86% 5 years గాను 5 సంవత్సరాలకు రిటర్న్ వచ్చిన ప్రకారం చూస్తే 21,26,203 రూపాయలు. ఇక టోటల్ 22,26,203 రూపీస్. ఇక నెక్స్ట్ కంపెనీ ఇది వచ్చేసి నెంబర్ 4 10 నుంచి 1 వరకు వస్తుంది. ఈ జై బాలాజీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సెక్టార్ స్టీల్ మెటల్ కంపెనీ అన్నట్టు. కరెంట్ మార్కెట్ 1068, మార్కెట్ క్యాప్ వచ్చి 17,768 కోట్లు. ఇక పోతే దీని సిఏజిఆర్ ప్రకారం చూస్తే 10 years గాను 52%, 5 yearsకు 105%, 3 yearsకు 179%, 1 yearకి వచ్చి 16%. ఇక పోతే దీని ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూస్తే 1 lakh గాను ఎక్స్పెక్టేషన్ 105, 1 లక్ష రూపాయలకు 1 lakకు 35,20,506 రూపీస్. అండ్ టోటల్ వాల్యూ ప్రకారం 36,20,506 రూపీస్ వాల్యూ అయిందంటే చూడండి 1 లక్షకి 36 లక్షలు ఒక 5 yearsలో జై బాలాజీ ఇండస్ట్రీస్. ఇక పోతే నెంబర్ 1 దీని పోతే ఈ కంపెనీ వచ్చేసి టీనా రబ్బర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఇది ప్లాంటేషన్. ఇది వచ్చి కరెంటు మార్కెట్ ప్రైస్ వచ్చేసి 898, మార్కెట్ 1539. దీని చూద్దాం సిఏజిఆర్ ప్రకారం చూస్తే 10 yearsలో 45, 5 years వచ్చి 115 అంటే 115%, 3 years వచ్చి 275%, 1 year వచ్చేసి 315%. ఇవి రిటర్న్ ఇచ్చింది. ఈ 1 lakh ఇన్వెస్ట్మెంట్ గాను ఎక్స్పెక్టేషన్ ప్రకారం 115 అంటే 115%. అంటే యావరేజ్ ప్రకారం చూస్తే 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే 5 yearsలో గాను 44,94,014 రూపాయలు. అంటే ఈ 1 లక్ష రూపాయలు కలుపుకొని 45,94,014. అంటే చూడండి మనం ఈ స్టాక్ మార్కెట్ చేస్తారు ఎవరైనా సరే ఈ మార్కెట్లో ఏ ఒక్క కంపెనీలో ఉన్నా యావరేజ్ రిటర్న్ ప్రకారం ఇంత రిటర్న్ ఇచ్చినది. ఇలాంటి కంపెనీలు ఒక కంపెనీ మనకి ఉంటే 1 లక్షకు 45 లక్షలు. అంటే చూడండి ఈ 1 లక్షకు 45 లక్షలని ఆశపడకుండా మనం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో వేస్తే 1 లక్ష రూపాయలు వేస్తే 9 ఏళ్ళకు గాను డబుల్ అవుతుంది, 9 నుంచి 10 ఏళ్ళు డబుల్ అవుతుంది. ఇందులో గాను బెస్ట్ కంపెనీ పెట్టుకుంటే యావరేజ్గా మీకు సిఏజిఆర్ ప్రకారం 20% రిటర్న్ వచ్చినా నీకు 5 yearsనే డబుల్ అవుతుంది ఛాన్సెస్ ఉంది. కాబట్టి మంచి కంపెనీలు ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్లో ఉన్నాయని తెలవడానికి మనము రీసెర్చ్ చేసి స్టార్ నిమ్మల తరపున ఈ 10 కంపెనీలను రీసెర్చ్ చేసి ఈ కంపెనీలలో ఈ బెస్ట్ రిటర్న్ వచ్చిన కంపెనీలని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.